నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం నేను కళ్యాణి ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహణ పలు అంశాలపై చర్చించిన కౌన్సిల్ సభ్యులు జంగారెడ్డిగూడెం శెట్టి అండ్ సన్స్ జ్యువెలరీ షోరూంలో లక్కీ డ్రా తీసిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు విజేతలకు విలువైన బహుమతులు అందించిన షోరూం నిర్వాహకులు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా ఏజెన్సీలోని భూ సమస్యలను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రవి డిమాండ్ ఈనాడు సంస్థ నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో జంగారెడ్డిగూడెం బాయ్స్ హైస్కూల్ విద్యార్థినికి జిల్లా ప్రథమ స్థానం అభినందనలు తెలిపిన ప్రముఖులు జంగారెడ్డిగూడెం పట్టణ అభివృద్ధికి తాము చర్యలు తీసుకున్నామని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఉన్న సమావేశ మందిరంలో మంగళవారం కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరిగింది. చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి సంబంధించి 75 అంశాలతో కూడిన అజెండాను సభ్యుల ముందు ఉంచారు. వీటిపై సభ్యులు చర్చించి కొన్ని అంశాలపై అధికారుల వద్ద నుంచి వివరణ తీసుకుని ఆమోదించారు. అదేవిధంగా టేబుల్ అజెండాలో పొందుపరిచిన 2 అంశాలపై కూడా చర్చ జరిపి ఆమోదం తెలిపారు. వీటితో పాటుగా వార్డులలో సమస్యలపై ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు ముప్పిడి వీరాంజనేయులు, కంచర్ల వాసవీరత్నం, కమిషనర్ వెంకట్రమణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ పరిధిలోని 2వ వార్డు యందు అంచనా తాజన్ చైర్పర్సన్ వారు ఆదేశించారు. అతను మొత్తం 2 టెంపుల్ కాటి నుంచి ఓవర్ వరకు చివరి లాస్ట్ వరకు కొన్ని ఉన్నాయి కూడా సీసీ డ్రైన్ అంచనా తయారు చేయడం చైర్పర్సన్ ఆదేశించారు. పురపాలక సంఘ అష్టనిధి వారు 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, ఆ మొత్తంలో పురపాలక సంఘ సాధారణ 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలియజేసి ఉన్నారు. వార్డులో అసలు చెత్త అనేది ఎత్తట్లేదండి, అసలు రావట్లేదు. 2 రోజులకు ఒకసారి వస్తున్నారు. అడిగితే ఆ మున్సిపాలిటీ వాళ్ళు 2 రోజులకు ఒకసారి ఎత్తమన్నారండి అంటున్నారు. ఆడ పాట మీరు పాట ఆ చెత్త గురించి ఏగలు, కుక్కలు, ఆ కుక్కల నుంచి తప్పించుకుంటే వెళ్తాకి లైట్లు ఉండవు. జనాలు ఎలాగండి చెప్పండి. ఫస్ట్ ఏంటి ఆరోగ్యానికి ముఖ్యం. చెత్త ఉండకూడదు. ఆ చెత్త ఉంటే ఏగలు, ఆ రాత్రులు నడితే కుక్కలు. ఎలా అండి చెప్పండి. మనుషులు ఎక్కువ వేస్తారు, ఏం చేస్తారు అసలు ఒక్కసారి చూస్తే. ఇవాళ అయితే రోడ్లో నడవలేదు, ప్రతి వాళ్ళు ఇంటికి వస్తాం. నెలలు అయితే చెత్త ఎక్కలేదు. నా వార్డులో 2 నెలల నుంచి లైట్ వెలగట్లేదండి. కొన్ని ప్రాంతాల్లో అయితే కరెంట్ పోల్స్ లేవండి, చాలా చీకటిగా ఉంటుంది. ఆ ఏరియా మొత్తం బాగా మాస్కింగ్ ఉండే ఏరియా కాబట్టి కరెంటు స్తంభాలు కొంచెం ఇమ్మని అడుగుతున్నానండి. 1వ వార్డులోని నోకలంపూర్ దాటి దగ్గర నుంచి లైట్లు లేవు సార్. మాకంటే మన పక్క లైట్లు లేవండి. మొన్న 2-3 నెలల కింద కొంచెం చెప్పాను, పట్టించుకోలేదు. అక్కడ మార్కెట్ టర్నింగ్ లో యాక్సిడెంట్ అవుతున్నాయండి. నేను మొన్న అడిగిన 3 నెలలు అడిగినప్పుడు అన్నీ ఏం చేస్తామండి అన్నారు. అసలు పట్టించుకున్నదే లేదండి. ఎలా అండి లైట్లు కూడా ఇవ్వకపోతే ఎలా అండి? కొత్త లైట్లు లేవండి, అసలు లైట్లే లేవండి. ఇంకో పోల్ ఏంటంటే సార్, ఆల్రెడీ ఇరిగిపోయిన పోల్ అండి. అది మనం పోల్ తీసుకునేందుకు వాళ్ళు మాకు ఈసంజలు ఉందని గొడవ చేశారు. ఆ రోజు మనం ఆపేసాము. అక్కడ ఇంకో పోల్ వేయాలి. కొంచెం మాకు ఏఈ గారిని మీరు మాట్లాడితే సార్, మనం ఎస్టిమేషన్ ఏమి వేయట్లేదు సార్. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేసిన పోల్స్ సార్. అవి కొంచెం మీరు ఏఈ గారితో మాట్లాడితే కొంచెం మాకు 2 పోల్స్ అయిపోతాయి సార్. సార్ మొన్న ఎమ్మెల్యే గారు ఒక 25 లక్షలు వర్క్ పెట్టమని మీతో అన్నారు. లావణ్య గారు వర్క్ కూడా ఆఫ్ చేసి కొత్తపేట ఇందిరానగర్ కాలనీ సమస్య గురించి 4 సంవత్సరాల నుంచి పోరాడుతున్నానండి.
అందువల్ల ఆ వర్క్ ఇమీడియట్లీ పెట్టించుకుని మీతో మాట చెప్పారు సార్. ఇందాక వైస్ చైర్మన్ గారు వాసురత్నం గారు అడిగినప్పుడు 1,10,00,000 వరకు వర్క్ పెట్టడం జరిగిందండి, మిగతా ఇంకా పెండింగ్ లోనే పెడతానని అన్నారు. ఆ 1,10,00,000 వర్క్ పెట్టేటప్పుడు అంటే మీ ఇండివిజువల్ గా చైర్మన్ గారు డెసిషన్ తీసుకుంటారా, లేకపోతే కమిటీ బోర్డు సభ్యుల అనుమతి ఎవరు తీసుకుంటారు సార్? ఒకసారి 2 నెలల నుంచి యుద్ధ ప్రాతిపదికన కొన్ని చోట్ల నచ్చిన చోట అనుకూలంగా ఉన్న చోట యుద్ధ ప్రాతిపదికన వర్క్ చేశారు సార్. నేను 4 మేడంలో మీ ఇంట్లో పిలుపు వచ్చింది, ఒక 10 లక్షలు వర్క్ పెట్టుకోమని ఫోన్ చేశాడు. వచ్చినందుకు ఆనందపడాలో బాధపడాలో కూడా తెలియదు మేడం. గత 4 సంవత్సరాలుగా ప్రతి విషయం కూడా నేను ఒక సోదర భావంతో మిమ్మల్ని విమర్శించాలి కాదండి. ఒక రోజు మీటింగ్ పెట్టి మీరు నా వార్డు దత్తత తీసుకుంటున్నారు మేడం. అయినా నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. పోలే ఎవరు చేశారు గొప్ప కాదు, చైర్మన్ నాగలక్ష్మి గారు చేశారా, లేదా పలానా పెద్ద మనిషి చేశారా, పలానా కార్యకర్త చేశారా, నేను బాధపడ్డా మేడం గారు. కౌన్సిలర్ గా నాకు విలువ ఇవ్వకపోయినా పర్లేదు, నా వార్డులో మీటింగ్ పెట్టినప్పుడు నాకు విలువ ఇవ్వకపోయినా పర్లేదు, నా వార్డులో వచ్చి పెట్టినప్పుడు నాకు చెప్పకపోయినా పర్లేదు. కానీ మన టైంలో అయింది, మీరు గెలిచారు, నేను గెలిచాను, ప్రజలు ఇచ్చిన తీర్పు గౌరవిద్దాం, అన్ని వార్డులు సమానంగా చూడండి మేడం. కానీ ఇంకా మనకు ఉన్నది 1 సంవత్సరమే. ఈ 1 సంవత్సరంలో కూడా మనం ఏం చేయాలంటే దాదాపుగా ఇప్పుడు పెట్టే ఈ ఫస్ట్ సిఆర్, ఇప్పుడు ఈ ఫస్ట్ అంటే ఈ సంవత్సరం సంబంధించి మహా అయితే ఇంకో 2 సిఆర్లోనే మెయిన్ ఏదైతే మనం వాగ్దానాలు చేస్తున్నామో అన్ని కూడా మనం సిఆర్ లో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పిన, చైర్మన్ గారు చెప్పిన, కమిషనర్ గారు చెప్పినది కాదు, మెయిన్ మా గత అనుభవం నుంచి చెప్తున్నాం. మున్సిపాలిటీ సాధారణ నిధుల నుంచి జంగారెడ్డి పట్టణం అంతా కూడా శానిటేషన్ విషయంలో చాలా సిస్టమేటిక్ ఉన్న ఉద్దేశంతో మనం ప్రతి ఇప్పుడు అదనంగా మెన్ కావాలన్నా సరే సాధారణ నిధుల నుంచి కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు కూడా ఆమోదిస్తున్నాం. మేడం గారు మనం ఆఫర్ పెంచినందుకు చాలా సంతోషం. అయితే ప్రతి సచివాలయానికి ఒక శానిటేషన్ సెక్రటరీ ఉంటారు. వాళ్ళు మరి మీటింగ్ వస్తారండి, మీటింగ్ కవర్ చేస్తారా కమిషనర్ రమణ గారు? ఆ డబ్బు రావాలి కదా. ఇప్పుడు ఏ వార్డులో ఏదో సమస్య ఉంటుంది అన్నారు, ఈ 4 రోజులు వస్తారు, 3 రోజులు 4 రోజులు చేయట్లేదు అన్నారు. అది ఎవరు చూసుకోవాలండి? మీరు అన్ని మీరు చేయలేరు. సెక్రటరీ రావాలి కదా మీటింగ్కి, సమస్యలు తెలుసుకోవాలి కదండి. కాదండి ప్రతి ఓకే అడుగుతున్నానండి. ఇప్పుడు ప్రతి సచివాలయంలో ప్రతి దానికి శానిటేషన్ అన్నిటికీ ఉంటారు. మరి ఇక్కడ మీటింగ్ వచ్చి చూడాలి కదా. ఇప్పుడు చాలా మంది వాటిలో తెలవదు ఎవరైతే. ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి నెల కూడా ప్రతి కౌన్సిలర్ అడిగేది ఏంటంటే వీల్ లైట్ల కోసమే. ఎప్పటి నుంచో చాలా ఇబ్బంది పడుతున్నాం వీల్ లైట్లు లేక. ఇవాళ సెకండ్ సిఆర్ వచ్చింది, చాలా సంతోషం. అలాగే మా ఏరియాలో నాగులగూడెం, పనిగూడెం, పేరంపేట వెళ్ళే ప్రజలకి మన కరోనా కాంప్లెక్స్ దాటిన కానీ యూపీఎస్సీ వరకు కూడా ఒక వీధి లైట్ కూడా లేదు. వీధి లైట్లు లేక అక్కడ ఎన్నో దొంగతనాలు జరుగుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారని ఎన్నోసార్లు మీకు తెలియజేయడం జరిగింది. ఈ రోజు మన సెకండ్ సిఆర్ వచ్చి రేపు పొద్దున వర్క్ జరుగుతుంది కాబట్టి దాని ఆలోచన మీరు పెట్టుకుని గౌరవ చైర్మన్ గారి ఆదేశాలతో ఆ యూపీఎస్సీ వరకు కూడా మన పరిధిలో ఉన్నటువంటి అందరికీ కూడా లైటింగ్ ఇప్పించి వీధి లైట్ అని ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాం. మన హిందూ శ్మశాన వాటి గురించి గౌరవ సభ్యులు ప్రస్తావించాడు. తప్పనిసరిగా రాబోయే 2 నెలల్లో అక్కడ శ్మశానం పబ్లిక్ ఏ విధమైన ఇబ్బంది లేకుండా చక్కటి పార్కు అన్ని ఏర్పాటు చేస్తాకే మేము కృషి చేస్తున్నాం. గౌరవ సభ్యులు కూడా స్థానిక వార్డ్ కౌన్సిలర్ కాబట్టి ఆయన కూడా వచ్చి ఆ సలహాలు సూచనలు చెప్తే తప్పనిసరిగా ఆయనతో కూడా కలుపుకుని ఆ ఏరియా అంతా ఏ ప్రాబ్లం లేకుండా ఆ పొగవుతే ఏదైతే బయటికి వెళ్ళాలి, ఎలా చేస్తే బాగుంటుందో సలహాలు సూచనలు ఇస్తే తప్పనిసరిగా మేము చేస్తామని తెలియజేస్తున్నాం. లక్కీ డ్రాల పేరుతో కొనుగోలుదారులకు విలువైన బహుమతులు అందిస్తున్న శెట్టి అండ్ సన్స్ జ్యువెలరీ షోరూం దినదినాభివృద్ధి చెందాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు ఆకాంక్షించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శెట్టి అండ్ సన్స్ జ్యువెలరీ షోరూం ప్రారంభించి 1 నెల రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా కొనుగోలుదారులకు విలువైన బహుమతులు అందించేందుకు సోమవారం సాయంత్రం లక్కీ డ్రా తీశారు. ఈ కార్యక్రమంలో జెట్టి గురునాథరావు ముఖ్య అతిథిగా పాల్గొని డ్రా తీసి విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్కీ డ్రా విజేతలకు అభినందనలు తెలియజేశారు. ఈ షోరూం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రొప్రైటర్ వై జానకీరామ్ మాట్లాడుతూ తమ షోరూం మొదటి నెల పూర్తయిన సందర్భంగా లక్కీ డ్రా తీశామన్నారు. మొదటి బహుమతి గెలుచుకున్న కె భవానీకి 2 కాసుల బంగారు నెక్లెస్, ద్వితీయ బహుమతి గెలుచుకున్న కె వేద సంహితకు 1 కాసు బంగారు చైను, 3వ బహుమతి గెలుచుకున్న ఎం నాగరాజుకు 1/2 కాసు బంగారం చెవిదిద్దులు అందిస్తున్నామన్నారు.
రాబోయే రోజుల్లో తమ షోరూంలో ఇలాంటి డ్రాలు విరివిగా తీస్తామన్నారు. కావున ప్రతి ఒక్కరూ తమ షోరూం సందర్శించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వై నాగేశ్వరరావు, వై నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ప్రైజ్ అండి 2 కాసులు. భవానీ గారు సిటీ అండ్ సన్స్ జ్యువెలరీ షాప్ నుంచి అండి. మీ నంబర్కి లక్కీ విన్నర్ అయ్యారండి. ఫస్ట్ ప్రైజ్ విన్ అయ్యారు. 2 కాసులు హారం నెక్లెస్ విన్ అయ్యారు. ఈ రోజున జంగారెడ్డిలో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ అండ్ సన్స్ జ్యువెలరీ షాప్ నందు లక్కీ డ్రా వేళ తీరువైంది. 1, 2, 3 బహుమతి విజేతలను ప్రకటించడం. అలాగే మరి కొత్త షాప్ వారు కూడా కస్టమర్స్కి నాణ్యమైన బంగారం సరసమైన ధర, తక్కువ ధరలకు ఇవ్వడం ద్వారా, సరసమైన ధరలకు ఇవ్వడం ద్వారా మీరు వ్యాపార వృద్ధికి తోడ్పడని చెప్పి నూతనంగా ప్రారంభించిన సిటీ అండ్ సన్స్ జ్యువెలర్స్ 1 నెల 10 రోజులు అయ్యిందండి. ఇవాళ ఈ రోజున లక్కీ డ్రా విన్నర్స్ ఏదైతే ఉందో తీయడం జరిగింది. జట్టు గురునాథరావు గారు వచ్చి తీశారు. ఇప్పుడు ఆ తీసిన లక్కీ విన్నర్స్ వచ్చేసి 3rd ప్రైజ్ వచ్చేసి ఎం నాగరాజు అరకాసు చెవుపోగులు విన్ అయ్యారండి. 2nd ప్లేస్ వచ్చేసి కె వేద సంహిత గారు కాస్ చైన్ విన్ అయ్యారు. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి కుర్రు భవానీ గారు 2 కాసుల నెక్లెస్ విన్ అయ్యారండి. అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి లక్కీ డ్రాస్ ఇంకా పెడదామని అనుకుంటున్నాము. ప్రతి 2 నెలలకి 3 నెలలకి ఏదో ఒకటి డ్రా అయితే జరగబోతుంది. ఇంకా చాలామంది కూడా గెలుపొందుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మా నూతనమైన షాప్కి వచ్చి విజిట్ చేయండి. మా ఆఫర్లు అవన్నీ చూడండి. మోడల్స్ అన్నీ కూడా చాలా రకాల మోడల్స్ ఉంటాయి. అన్నీ చూసి చేయగలరు. ఏజెన్సీలోని భూ సమస్యలను పరిష్కరించాలని, అలాగే పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనులు సాగు చేస్తున్న ఎల్టీఆర్ భూములపై అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రొటెక్షన్ ఆర్డర్లు ఇస్తూ గిరిజనులను వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. తక్షణమే ఈ చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని భూ సమస్యలను పరిష్కరించడంతో పాటుగా పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మొడియం నాగమణి, తెల్లం రామకృష్ణ, తెల్లం దుర్గారావు, ఎం జీవరత్నం, పాలోజు నాగేశ్వరరావు, జి సూర్యకిరణ్, అందుకుల ప్రభాకర్, చుండ్రు బుల్లెమ్మ, కన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పోలవరం పుట్టాయగూడెం జీలి మిల్లో ఉన్నటువంటి గిరిజనుల భూ సమస్యలు పరిష్కారం చేయాలని ఆర్డీఓని కోరడం కోసం వచ్చాం. ఏజెన్సీ ప్రాంతంలో 170 చట్టం అయితే పేరుకుంది, కానీ గిరిజనేతర భూస్వాములకి న్యాయం జరుగుతూ ఉంది. భూస్వాములకు అనుకూలంగా రెవెన్యూ అధికారులు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి దన్నుగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం కూడా వ్యవహరిస్తూ ఉంది. ఫలితంగా వాళ్ళకే న్యాయం జరుగుతుంది, గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. 30 ఏళ్ల క్రితం నుంచి సాగులో ఉన్న భూములకి సైతం, అలాగే ప్రభుత్వ పోరంబోకు భూములకి సైతం గిరిజనేతర భూస్వాములకు అనుకూలంగా ప్రొటెక్షన్ ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. వాస్తవానికి ప్రొటెక్షన్ ఆర్డర్లు ఇచ్చే అధికారం ఈ అధికారులు ఎవరికి లేనప్పటికీ కూడా చట్టానికి విరుద్ధంగా చట్టాన్ని ధిక్కరించి వాళ్ళు ఎలాంటి తప్పుడు ప్రొటెక్షన్ ఆర్డర్లు ఇస్తున్నారు. దీనికి గిరిజనులే చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. చట్టాన్ని ధిక్కరించారనే పేరుతోటి వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అడుగడుగున గిరిజనుల మీద తప్పుడు కేసులు పెట్టి బనాయిస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 170 చట్ట ప్రకారంగా అక్కడ గిరిజనులకు ఆ భూములు దక్కాల్సినవి, వాళ్ళకి చెందాల్సినవి, వాటిని మీరు రికార్డు పరిశీలన, టైటిల్ వెరిఫికేషన్ ఆధారంగా చేయండి. ఉభయ వాదన వినండి, వాటిని పరిశీలన చేయండి. ఇచ్చిన తప్పుడు ఆర్డర్లు తక్షణం రద్దు చేయండి.
సివిల్ తగాదాల పోలీసుల జోక్యాన్ని నివారించండి. ఈ పద్ధతిలో ఈ భూ సమస్యలను పరిష్కారం చేయండి. లేని పక్షంలో ఒకప్పుడు ఏదైతే ఉధృతంగా సాగినాయో ఆ రూపంలోనే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఏకమయ్యి ఈ భూ పోరాటాన్ని ఉధృతం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతవరకు రాకుండానే రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఈనాడు సంస్థ నిర్వహించిన జిల్లా స్థాయి ఉపన్యాస పోటీల్లో జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ బాలురోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కూనిశెట్టి కీర్తన జిల్లా ప్రథమ స్థానం సాధించింది. దీంతో ఈమెకు తాడేపల్లిగూడెం ఆర్టీఓ కౌసర్ భాను, డీఎస్పీ విశ్వనాథులు ప్రశంసా పత్రాన్ని, బహుమతిని అందించారు. ఈ నేపథ్యంలో కీర్తనకు పట్టణంలోని బాయ్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు లోవకుమారి, ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ ఈనాడు సంస్థ నిర్వహించిన జిల్లా స్థాయి ఉపన్యాస పోటీల్లో తమ పాఠశాల విద్యార్థిని మొదటి స్థానం సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో తమ విద్యార్థులు మరిన్ని విజయాలను సాధించే విధంగా తర్ఫీదు ఇస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు ఎంవి ప్రకాష్, శోభారాణి, గుమ్మల వెంకటేశ్వరరావు, మెట్ట నాగేశ్వరరావు, ఐవీఎస్ఆర్కే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ మీడియా సంస్థ ఈనాడు ప్రతిభా పాఠవ పోటీల్లో మా స్కూల్ బాయ్స్ హై స్కూల్ జంగారెడ్డిగూడెం 9వ తరగతి చదువుతున్నటువంటి కూనిశెట్టి కీర్తన మరి జిల్లా లెవెల్లో ప్రథమ స్థానం ఉపన్యాస పోటీల్లో ఆమెకు లభించడం మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే యాక్చువల్గా మా స్కూల్లో మేము కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడానికి గాను లాంగ్వేజ్ క్లబ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి తద్వారా ఆమె ఈ ఎలిఫిషన్ పోటీల్లో ఆమె యొక్క ఎబిలిటీను ప్రదర్శింపగలిగింది. దీనికి గాను ముఖ్యంగా మీడియా ఈనాడు సంస్థ వారికి మా స్కూల్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఘనంగా జరుగుతున్న ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ముగిశాయి. ఈ వేడుకల్లో భాగంగా చివరి రోజైన మంగళవారం ఆలయంలో మహిళలచే సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ అన్న సమారాధనలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి మాడ రామ్మోహన్ రావులు మాట్లాడుతూ 3 రోజుల పాటు ఆలయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించామన్నారు. ఈ వేడుకల నిర్వహణకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు మారిశెట్టి అంజన కుమారు, వందనపు అప్పలరాజు, జల్లిపల్లి శివకృష్ణ, మానేపల్లి రోహిణి, చిన్ని జయలక్ష్మి, మారిశెట్టి బాలచిట్టెమ్మ, పామర్తి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. భక్తులందరూ కూడా విజ్ఞప్తి, ఈ విజయలక్ష్మి వారి విజయదుర్గ ఆలయం జరుగుతున్నటువంటి ద్వితీయ వార్షికోత్సవంలో ఈ రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చాలా చక్కగా ఘనంగా నిర్వహిస్తున్నారండి. మరి ఎంతో మంది సహకారంతో నడుస్తున్నటువంటి ఈ యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ ప్రసాద స్వీకారానికి ప్రార్థన. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్ జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ.
916 KDM హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ఉపాధి హామీ వ్యవసాయ కార్మికుల డిమాండ్ల సాధనకై మార్చి 12న చలో విజయవాడ మహాధర్నాకు పేదలంతా తరలి రావాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం జీవరత్నం పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం ప్రజా సంఘాల కార్యాలయంలో చలో విజయవాడ కార్యక్రమం గురించి జీవరత్నం మీడియాతో మాట్లాడారు. 100 రోజులు ఉపాధి పని పూర్తి చేసుకున్న గ్రామీణ పేదలకు అదనంగా పని దినాలు, సమ్మర్ అలవెన్స్, ప్లే స్లిప్పులు, పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, వలస కార్మికులకు ఉచితంగా రవాణా సౌకర్యం, బియ్యం, గ్యాస్ బండ అందించాలని, ప్రమాదాల్లో చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం మార్చి 12వ తేదీన విజయవాడలో భారీ ధర్నా చేపట్టామన్నారు. కావున ఈ ధర్నాకు ప్రతి గ్రామం నుండి ఉపాధి హామీ కూలీలు, పేదలు పెద్ద ఎత్తున కదలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ప్రతిష్టంగా చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మొన్న జరిగిన బడ్జెట్లో తక్కువ నిధులు కేటాయించింది. కేవలం 86,000 కోట్లే కేటాయించింది. ఈ సరిపోవు 2,50,000 కోట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉంది. అందుకనే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన విజయవాడలో ధర్నా చౌక్ వద్ద రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు అలాగే ఉపాధి హామీ కూలీలందరినీ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి ఈ సమస్యల పరిష్కారం కోసమని వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిస్తూ ఉంది. ప్రధానంగా వ్యవసాయ కార్మిక సంఘం కోరేది ఏంటంటే, ఇప్పటికే గ్రామీణ ప్రాంతంలో యంత్రాలు పెరిగి కూలీలకు పనులు తగ్గినాయి, వలసలు పెరుగుతూ ఉన్నాయి, ఆర్థికత రోజు రోజుకి దిగజారుతూ ఉంది. అందుకనే వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధి హామీ కూలీలకు అలాగే వ్యవసాయ కార్మికులకు పిలుపునిచ్చేది ఏంటంటే, ఉపాధి హామీ చట్టాన్ని 200 రోజులు పెంచాలని, 600 రూపాయలు వేతనం ఇవ్వాలని, ఇదే సందర్భంలో గతంలో చేసిన పనులకు వేతనాలు బకాయిలు ఉన్నాయి, పనిముట్లకి డబ్బులు, అలాగే వేసవి పెరుగుతుంది కాబట్టి సమ్మర్ అలవెన్స్, ప్లేసిప్పులు, మజ్జిగ, టెంట్లు ఇవన్నీ సకల సౌకర్యాలన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాలనే ఉద్దేశంతో ఈ ధర్నా జరుగుతూ ఉంది. ఇప్పటికే వ్యవసాయ కూలీలు రోడ్డు మార్గంలో ప్రమాదాల్లో చనిపోతూ ఉన్నారు. వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించాలనేది కూడా ఈ వ్యవసాయ కార్మిక సంఘం ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అందుకనే ఇప్పుడు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మేము ఖండిస్తూ తక్షణమే ఉపాధి హామీ చట్టం ప్రతిష్ట కోసం, దాంతోపాటు ఆహార భద్రత చట్టం పటిష్టంగా అమలు చేయాలనే ఉద్దేశంతో 12వ తేదీన జరగబో ధర్నాకు రాష్ట్రంలోని అలాగే జంగారెడ్డిగూడెం మండలంలోని ఉపాధి హామీ కూలీలు అలాగే వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలని వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిస్తూ ఉంది. అందులో భాగంగానే పేదలంతా పెద్ద ఎత్తున కదిలి ఈ ఉపాధి హామీ చట్టాన్ని ప్రతిష్టం కోసం అందరూ రావాలని, ఊరుకోబండి విజయవాడ రండి అనే నినాదంతో మేము వ్యవసాయ కూలీలను అలాగే ఉపాధి హామీ కూలీలను కోరుతా ఉన్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ ప్రతినిధులు కోరారు. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయం వద్దకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబళ్లు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుపుతున్నామన్నారు. అదేవిధంగా స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం పురస్కరించుకొని సువర్చల హనుమత్ కళ్యాణం జరుపుతున్నామన్నారు. కావున ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన, సూపరింటెండెంట్లు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు.
కోకో గింజల కొనుగోలు సమస్యలను తక్షణమే పరిష్కరించి కోకో రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గుంటూరులోని రాష్ట్ర ఉద్యాన శాఖ కార్యాలయం వద్ద కోకో రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఉద్యాన శాఖ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ సివి హర్నాథ్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజల కొనుగోలు సమస్యలను పరిష్కరించకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కోకో గింజల కంపెనీలు సిండికేట్గా మారి మద్దతు ధర తగ్గించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కిలో కోకో గింజలకు 900 రూపాయలు ధర కల్పించాలన్నారు. లేని పక్షంలో కోకో రైతుల మనుగడ కష్టతరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బొల్లు రామకృష్ణ, జె కాశీబాబు, కోనేరు సతీష్ బాబు, పొల్లా వెంకట సుబ్బారావు, కంచుమాటి అజయ్ కుమార్, వెలిశెట్టి సోమరాజు, కె నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోకో రైతు సమస్యల మీద ఉద్యాన శాఖ కమిషనర్ గారిని కలవడం కోసం వచ్చాం. ఇవాళ డిప్యూటీ కమిషనర్ గారిని హర్నాథ్ రెడ్డి గారిని ఈరోజు కలవడం జరిగింది. చాలాసేపు కోకో రైతుల సమస్య మీద కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు కోకో గింజలకి కనీసమైన ధర రాకపోవడం వల్ల, అంతర్జాతీయ మార్కెట్ ధర రాకపోవడం వల్ల కోకో రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఓ పక్కన కౌలు రేట్లు పెరిగినాయి, అట్లాగే ఉత్పత్తి ఖర్చులు పెరిగినాయి. ఈ నేపథ్యంలో రైతు కనీసం కిలోకి 900 రూపాయలు ఉంటే కానీ వాళ్ళ కోకో రైతు గట్టెక్కే పరిస్థితి కనబడట్లేదు. మరి అట్లాంటి వాళ్ళ కంపెనీలు సిండికేట్గా మారి ధర తగ్గించి వేసి రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితులు రైతులకు గింజలు కూడా సరిగ్గా పట్టణంలో కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతుల్లో చాలా ఆవేదన, బాధ, ఆందోళన కూడా ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కోకో రైతుల యొక్క సమస్యల్ని వాళ్ళు చెప్పడం కోసమే ఇవాళ ఏలూరు, అలాగే పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి ఈ జిల్లాల నుంచి రైతు ప్రతినిధులందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ కూడా చర్చించాము. ప్రధానంగా మన కలెక్టరేట్ దగ్గర 6వ తారీఖు కూడా పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఆందోళన చేశారు. ఇవాళ కంపెనీలు గతంలో లేని నిబంధనలు పెట్టి కొనుగోలు నిబంధనల పేరుతోటి నాసిరకమని, లేకపోతే ఇతర వర్షాకాలం గింజలని ఈ పేరుతోటి రైతులు ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడతా ఉంది. మరి గత సంవత్సరం ఇట్లాంటి ఇబ్బంది ఏం లేకుండా ఇంటర్నేషనల్ మార్కెట్ ధర ఏదైతే ఉందో 1,140 రూపాయలు కిలోకి ఇచ్చి కొనుగోలు చేశారు. మరి ఈ రకంగా ఈరోజు ఆ రకంగా ఆ పద్ధతిలో కొనుగోలు చేయకుండా రైతులు ఇబ్బంది పెట్టి నష్టపరిచే పద్ధతుల్లో కంపెనీలు వ్యవహరిస్తూ ఉన్నాయి. మరి ఈ కంపెనీల యొక్క సిండికేట్గా మారి రైతులు నష్టపరచడం పట్ల ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుని కంపెనీలు కూర్చోబెట్టి మాట్లాడి ఇవాళ కనీసమైన రైతుకు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. కిలో గింజలకి 900 రూపాయలు రాకపోతే వాళ్ళ కోకో రైతులు నష్టపోయి అప్పులు పాలయ్యి బ్యాంకుల్లో అప్పులు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడి ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో కోకో రైతులను ఆదుకునే దానికోసం నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి. భీమడోలు గ్రామదేవతల జాతర వేడుకలలో ముఖ్య ఘట్టమైన కొర్లబండి ఊరేగింపు సాంప్రదాయం ప్రకారం వైభవంగా జరిగింది. తొలుత ఆలయ ఆవరణలోని శ్రీ గంగానమ్మ, పోతరాజుబాబు, మహాలక్ష్మమ్మ, మద్దిరావమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చెక్కతో ప్రత్యేకంగా తయారు చేసి అలంకరించిన కొర్లబండిలో పంబలి, తంగిరాల చిట్టియ కూర్చున్న అనంతరం మేళతాళాలు, చిత్ర విచిత్ర వేషాలు, బాణసంచా మధ్య అమ్మవార్ల ఆలయం వద్ద నుంచి రాజుల వీధి గుండా సంత మార్కెట్ మీదుగా పొలిమేరకు పంపారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భీమడోలు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. భీమడోలు సీఐ యూజే విల్సన్ నేతృత్వంలో పోలీస్ సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహించారు.
గ్రామాలలో రజక వృత్తిదారులకు జీవో నెంబర్ 343ను అనుసరిస్తూ వృత్తి చెరువులు కేటాయించాలని ఏపీఎంఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు చాటపర్తి పోసిబాబు కోరారు. భీమవరంలోని జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ సిహెచ్ నాగరానికి ఏపీఎంఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పోసిబాబు మాట్లాడుతూ వీరవాసరం గ్రామంలో రజక వృత్తి చెరువు లేకపోవడంతో రజక వృత్తిదారులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. కావున జీవో నెంబర్ 343ను అనుసరిస్తూ వీరవాసంలో వృత్తి చెరువును కేటాయించాలని కోరారు. అదేవిధంగా రజకుల సమస్యల పరిష్కారం పట్ల సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాలకోడేటి సత్యనారాయణ, కేశవరపు పెద్దిరాజు, కేశవరపు శ్రీనివాసు, అంజూరి నాగరాజు, పాలకోడేటి లక్ష్మీదుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్దకు రావడం జరిగింది. ఈ భీమవరం నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో 343 జీవో అనుసరించి రజక వృత్తిదారులకు చెరువు కేటాయించాలని పలు గ్రామాల నుంచి ఈరోజు స్పందనలో మేము పిటిషన్ పెట్టడం జరిగింది. గత ఎన్నో ఏళ్ళగా ఇలా వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయినా కూడా ఇప్పటి వరకు ఆ గ్రామాల్లో చెరువులు కేటాయించలేదంటే మన దుస్థితి ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు, యుద్ధం చేయిందే ఏది సఫలం కాదు. కాబట్టి ఏ గ్రామాల్లో అయితే ఇప్పటివరకు రజకులకు చెరువులు కేటాయించలేదో ఆ గ్రామాల్లో ఉన్న రజక సంఘాలు మీ సంఘాలను రిజిస్ట్రేషన్ చేయించుకుని మీకు ఏ అయితే హక్కులు ఉన్నాయో ఆ హక్కులు పొందాలంటే ప్రతి గ్రామంలో సంఘాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ సంఘాలు రెన్యువల్ చేయించుకోవాలి. అప్పుడే మనం ఏదైనా సాధించగలం. కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంకా ఏ గ్రామాల్లో అయితే చెరువులు కేటాయించలేదో ఆ చెరువుల కోసం ప్రతి గ్రామ రజక సంఘం వారు జిల్లా కలెక్టర్ వారి దృష్టికి వెళ్ళినట్లయితే ఆ సమస్యలపై ప్రభుత్వ అధికారులు స్పందిస్తారని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రతి గ్రామాల్లో కూడా రజక సంఘాలు ఐక్యతతో ముందుకు వెళ్ళాలి. ఐక్యతతో ముందుకు వెళ్ళినప్పుడే మనం ఏదైనా సాధించగలం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహణ. పలు అంశాలపై చర్చించిన కౌన్సిల్ సభ్యులు. జంగారెడ్డిగూడెం శెట్టి అండ్ సన్స్ జ్యువెలరీ షోరూంలో లక్కీ డ్రా తీసిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు. విజేతలకు విలువైన బహుమతులు అందించిన షోరూం నిర్వాహకులు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా. ఏజెన్సీలోని భూ సమస్యలను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రవి డిమాండ్. ఈనాడు సంస్థ నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో జంగారెడ్డిగూడెం బాయ్స్ హైస్కూల్ విద్యార్థినికి జిల్లా ప్రథమ స్థానం. అభినందనలు తెలిపిన ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.